ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది న్యూస్ పేపర్లో. నిన్నటి వరకు అయితే సెప్టెంబర్లో రిజల్ట్స్ కంప్లీట్ చేసేసుకొని మనకైతే నూతన టీచర్లకు అందరికి కూడా నియామక పత్రాలు సెప్టెంబర్లోనే ఇస్తారని వచ్చింది. మరి మొన్నటి రోజున సాక్షిలేమో షెడ్యూల్ ప్రకారము రిజల్ట్ రావడం కష్టమే అని ఇచ్చినారు. ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఈ యొక్క డిఎస్సి రిజల్ట్స్ పైన న్యూస్ రావడం జరుగుతుంది. ఈరోజు అయితే వచ్చిన న్యూస్ అప్డేట్ ఏంటంటే దసరాకు కొత్త టీచర్లు అంటున్నారు. దసరా పండుగ మనకి ఎప్పుడుంది? అక్టోబర్లో ఉంది దసరా పండుగ. దసరా పండుగ మనకు ఎప్పుడుంది? దసరా పండుగ మనకు ఎప్పుడుంది? అక్టోబర్లో దసరా పండుగ ఉంది. రిజల్ట్ ఎప్పుడు ఇస్తానన్నారు? డిఎస్సి రిజల్ట్ మనకు సెప్టెంబర్ 5వ తారీఖు ఉపాధ్యాయుల దినోత్సవం నాడు 11,062 మంది ఉపాధ్యాయులను మనకు నియామక పత్రాలు ఇచ్చి స్కూళ్ళల్లోకి 11,062 మంది ఉపాధ్యాయులను పంపుతామని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో మనకు తెలియదు. కానీ చాలా న్యూస్ పేపర్లు అందరూ కూడా ఈ సెప్టెంబర్లో రిజల్ట్ ఇవ్వడం కష్టం అంటున్నారు. ఎందుకనంటే దీనికి మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే రెస్పాన్స్ షీట్స్ తొందరగా మనకు వెబ్సైట్లో పెట్టకపోవడం. ఇంకొకటి ఏంటంటే ప్రాథమికకి ఇన్ని రోజులు అవుతుంది మనకి ఎగ్జామ్ అయిపోయి. ఆగస్టు 5న ఎగ్జామ్ అయిపోయినాయి. ఆగస్టు 5 ఖచ్చితంగా మనకి ఇవాళ ఎగ్జామ్ అయిపోయి 4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది. ఇవాళ ఆగస్టు 9వ తారీఖు. ఇంతవరకు కూడా ప్రాథమిక కీ రిలీజ్ కాలేదు, రెస్పాన్స్ షీట్స్ రాలేదు. దీన్ని బట్టి చూస్తే ఇవాళ రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అవుతాయి, ప్రాథమిక కీ రిలీజ్ అవుతుందని చాలామంది అన్నారు. మనకు కూడా తెలిసిన విషయమే. కానీ ఇవాళ లేదా రేపు లేకపోతే మండే రోజు ఖచ్చితంగా డిఎస్సి ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి మెయిన్గా ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అనే పదవి మన రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు 14వ తారీఖు మన తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు అమెరికా నుండి. సో ఇది అందరికీ తెలిసింది. ఈరోజు వచ్చిన న్యూస్లో వచ్చిన విషయం ఏంటంటే దసరాకు కొత్త టీచర్లు అని చెప్పేసి హెడ్లైన్ ఇచ్చినారు నవ తెలంగాణ పేపర్లో. మొత్తానికైతే తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తాను అనుకున్నారు కదా అని అందరు అనుకోవచ్చు. కానీ నో ప్రాబ్లము. రిక్రూట్మెంట్ ఎంత లేట్ అయినా కానీ మనకైతే రిజల్ట్ వచ్చుడు పక్కా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 1-2 రోజుల్లో డిఎస్సి ప్రాథమిక కీ అంటున్నారు. ప్రాథమిక కీ తుదికి ఖరారు తర్వాత వారం 10 రోజుల్లో ఫలితాల వెల్లడి అంటున్నారు. అంటే 1-2 రోజుల్లో డిఎస్సి ప్రాథమిక కీ విడుదలవుతుంది. అండ్ ఫైనల్ కీ తర్వాత అంటే ఫైనల్ కీ తర్వాత వారం లేదా 10 రోజుల్లో ఫలితాల ప్రకటన అంటున్నారు. 2 రోజుల్లో డిఎస్సి ప్రాథమిక కీ విడుదలవుతుంది. 1-2 రోజుల్లో డిఎస్సి ప్రాథమిక కీలు విడుదలవుతాయి. తర్వాత ఫైనల్ కీ వస్తుంది. తర్వాత వారం 10 రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది. అండ్ సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామకాలు పూర్తవుతాయి అంటున్నారు. సెప్టెంబర్ నాటికి అంటే సెప్టెంబర్ చివరి వారం నాటికి అంటే ఎట్లాగూ మనకు దసరా వస్తుందన్న ఉద్దేశంతో ఈయన రాసినట్టున్నాడు. ఎందుకంటే మనకు దసరా అనేది చాలా పెద్ద పండుగ తెలంగాణ రాష్ట్రంలో. దసరా కానుకగా కొత్త టీచర్లకు గిఫ్ట్ ఇద్దామని ప్రభుత్వం ఆలోచనలో ఉందో ఏమో అనేది అనిపిస్తుంది. మొత్తానికైతే చూసినట్టయితే రాష్ట్రంలో దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి పరీక్ష ఈ నెల 5న తేదీన పరీక్షలు ముగిశాయి. జూలై 18వ తేదీన ప్రారంభమైన పరీక్షలు 55 కేంద్రాలలో షిఫ్టుల వారీగా ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. డిఎస్సి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఆయా ప్రశ్నపత్రాలకు సంబంధించిన ప్రాథమిక కీలను 1-2 రోజుల్లో విడుదల చేయనున్నారు. అనంతరం ప్రాథమిక కీలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. నిపుణుల కమిటీ అభ్యర్థుల నుంచి వచ్చిన ఆ అభ్యంతరాలను పరిశీలించి తర్వాత ఆయా ప్రశ్నలకు తుది కీలు ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ దాదాపు 2 వారాల్లో ముగియనుంది. ఈసారి ఆన్లైన్ విధానంలో డిఎస్సి నిర్వహించిన నేపథ్యంలో తుదికి ఖరారైన వారం ఇక్కడ చూడండి, తుదికి అంటే ఫైనల్కి ఖరారైన వారం
10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో డిఎస్సి ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో డిఎస్సి ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిఎస్సి ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా పోస్టులకు 1:3 చూడండి 1:3 ఇస్తారంట. 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ ఉన్నది. సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ పూర్తయితే దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు. అనుకున్న విధంగానే మరి నేను అన్నట్టే ఈ దసరాకు గిఫ్ట్గా ప్రభుత్వం ఇవ్వబోతుంది. నూతన టీచర్లందరినీ కూడా స్కూళ్ళల్లో పంపబోతుంది. కాబట్టి ఈ విధంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా దసరా అయినా సెప్టెంబర్ అయినా పెద్ద దూరం ఏం లేదు. డేస్ చాలా తక్కువనే ఉన్నాయి. అవకాశం అయితే చాలా మందికి ఉంది టీచర్లుగా ఉద్యోగాలు పొందే అవకాశం. ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు ఎగ్జామ్ మంచిగా రాసినారు. మొత్తానికైతే దసరాకు కొత్త టీచర్లుగా మీరందరూ కూడా రిక్రూట్మెంట్ కాబోతున్నారు. కాస్త ఓపిక పట్టండి. మనకి ఇంకా ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం న్యూస్ పేపర్లు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు అంచనాతో రాస్తున్నారు. ఏదేమైనా మనకు గవర్నమెంట్ చెప్పేదే ఫైనల్. ఎటు చూసినా కానీ ఖచ్చితంగా లేట్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఏదేమైనా కానీ కొద్దిగా నిరీక్షణతో ఉన్నట్లయితే ప్రాథమికకి 2 రోజులలో రిలీజ్ అవుతుంది. మీ రెస్పాన్స్ షీట్స్ కూడా మీ ముందరకు వస్తాయి. తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనే అనాలిసిస్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.